मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। హాయ్ కిటీ, ఈ పార్టీ చాలా చాలా అద్భుతంగా ఉంది. వచ్చినందుకు థాంక్స్ గైస్. వావ్, ఎన్ని రకాల కేకులా! వావ్, పైనాపిల్ షేప్ లో కేకు. అరే, ఆరెంజ్ రంగులోను కేకు. భలే భలే, షబాష్ షబాష్ షబాష్. అరే, ఇక్కడ మిరపకాయ షేప్ లో కూడా కేక్ ఉంది. పోపేట్, నువ్వు చాలా పాపం. ఇప్పుడంతా పచ్చిమిరపకాయలు తిండలేదు, కానీ పర్వాలేదు. ఈసారి నువ్వు అవకాశాన్ని పోగొట్టుకోకు, సరేనా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నువ్వు ఎందుకని నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు? నేను నీ మీద చాలా ప్రేమ చూపిస్తున్నానా? సారీ, నేను ఇక మీద నీ మీద ప్రేమ చూపించాను. ఏంటిది ఇలా అయిపోయింది? ఫ్రెండ్స్, ఇక్కడ నేను చాలా మిరపకాయలు పెట్టాను. అవన్నీ ఏమైనా? అది ఎక్కడికి వెళ్ళిపోయిందో నేను చెప్తాను, ఉండు. ఇదిగో, ఇది తీసుకో. ఓయ్, అక్కడ ఏం జరుగుతుందయ్యా? కిట్టి ఆ పార్టీకి ఆ ఇన్స్పెక్టర్ పాండాని, నందుని, ఈ పేదవాళ్ళని పిలిచింది, నన్ను పిలవలేదేంటి? హలో నా ఫ్యాన్స్ అందరికి హలో. నేను ఎంత లక్కీ తెలుసా? ఎందుకంటే కిట్టి నన్ను పార్టీకి పిలిచింది. ఈ పార్టీకి కిట్టి తన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసిందంట. ఈ పార్టీకి రాలేని వాళ్ళందరికీ నేను ఈ పార్టీని మొత్తం లైవ్ లోనే చూపించబోతున్నాను. మీరే చూడండి. ఇలా చూడండి, ఎంత సూపర్ పార్టీ అని. మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో సోఫాలో కూర్చొని నెమ్మదిగా ఈ పార్టీని ఎంజాయ్ చేయండి. ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఎంజాయ్ చేయండి. నేను మీకోసం లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియోకి ఎవరు ఎక్కువగా కమెంట్స్ చేస్తారో వాళ్ళకి దొరుకుతుంది ఫ్రీగా ఈ టిష్యూ పేపర్. ఎందుకంటే మీ అందరికి ఏడిపోస్తుంది కదా, పాపం మీరు పార్టీని మిస్ అయిపోతున్నారు. కన్నా సార్ నా బైక్ తీసుకెళ్లి పార్టీకి కావాల్సిన షాపింగ్ అంతా చేశారు. నన్ను తీసుకొని సిటీ అంతా షాపింగ్ చేశారు. కానీ కిట్టి నన్ను పార్టీకి ఇన్వైట్ చేయలేదు. ఇంకా ఇంకొకటే, మీరు చాలా ఫ్రస్ట్రేట్ అవ్వకండి. కిటీతో మీరు ఫ్రెండ్షిప్ పెట్టుకోండి, తప్పకుండా నెక్స్ట్ పార్టీకి మిమ్మల్ని పిలుస్తుంది. నిన్ను చూడకూడదని ఏదో టీవీ ఆఫ్ చేశాను. నాకు కోపం తెప్పించడానికి నువ్వు ఆన్ అయిపోయావా? ఇది నా టీవీనా, ఆ పేదల టీవీనా? నేను ఎంజాయ్ చేయలేని ఆ పార్టీని ఆ పేదవాళ్ళు కూడా ఎంజాయ్ చేయకూడదు. వావ్, ఈ గులాబ్ జామ్ ఎంత టేస్టీగా ఉందో. శబాష్ 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 శబాష్. ఈ రోజు స్వీట్ తినే అదృష్టం నాకు లేదనుకుంటాను. ఏంటి అనుమానమా? ఓహో, ఈ కరెంట్కి ఏమైంది? కన్నా సార్, మీరు బిల్లు కట్టలేదా? మాస్టర్ నన్ను ఫెయిల్ చేసేశారు. జవాబు ఏంటంటే నేను బిల్లు మొన్నే కట్టేశాను. చప్పట్లు. దిగులు పడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది.
హలో, మీ ఇంట్లో కరెంటు పోయిందా? అయితే వెనకాల ఉన్న కర్ర దగ్గరికి వెళ్ళండి. ఎవరు మాట్లాడుతున్నారు బన్నీ? కస్టమర్ కేర్ నుండి కరెంటు మళ్ళీ వచ్చే మార్గాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి కిందకి దిగండి. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళండి. మళ్ళీ కిందకి దిగండి. ఇప్పుడు ఒక పక్క ముక్కు మూసుకొని గాలిని వదలండి. దీన్నే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండండి. దీనికి కరెంట్ కి అసలు కనెక్షన్ ఏముంది? మీకు కరెంటు కావాలా వద్దా? అలా చేస్తేనే వస్తుంది. నేనేదో సరదాగా చెప్పాను. మళ్ళీ కర్ర మీద ఎక్కండి. ఇప్పుడు నీల వైరుతో పచ్చ వైర్ని కలెక్ట్ చేయండి. ఇప్పుడు ఆ పసుపుతో పచ్చని కలపండి. వైరు పొడుగైందా? అవును. ఇప్పుడు గాలిపటం కట్టి దాన్ని ఎగరేయండి. ఏంటి? అరే సరదాగా చెప్పానయ్యా, కరెంట్ లేదు కదా, అందుకే మీతో కాసేపు జాలీగా ఆడుకుంటున్నానయ్యా. మీరేం చేయక్కర్లేదు, కరెంట్ ఎలా రప్పించాలో మాకు తెలుసులేండి. అందరూ నేను చెప్పేది వినండి. ఇంట్లో ఎన్ని అద్దాలు ఉన్నాయో వాటన్నిటి ఇక్కడ తీసుకురండి. ఐడియా కన్నా సార్, ఇంకా టార్చ్ కావాలి. వావ్ బన్నీ, ఈ డిస్కో లైట్ ఐడియా నిజంగా అదిరిపోయింది. కరెంటు పోవడం మంచిదైంది. దీనికి వెంటనే ఏదో ఒకటి చేసి తీరాలి. కడుపులో ఎడుక తిరుగుతూ ఉంది. ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుని తినేయాల్సిందే. ఓరి దేవుడా, ఇంత ఫాస్ట్ సర్వీస్ గా ఉందే. ఆర్డర్ చేయాలని అనుకుంటూ ఉన్నాను, కానీ అలోపే ఆర్డర్ వచ్చేసిందంటే. అరే తీసుకోండి మీ ఆర్డరు. ఇది ఎవరు ఆర్డర్ చేశారని? ఎవరు ఆర్డర్ చేయలేదో, వాడే వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడా? నేను పార్టీలో ఫ్రీగా తిందామని వచ్చాను, కానీ ఇక్కడికి పార్టీకే ఫ్రీగా భోజనం వచ్చింది. ఏంటి అనుమానమా? ఎక్సర్సైజ్ చేసుకుంటూనే పెయింటింగ్ చేసుకోండి. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు వచ్చి తినండి. ఎవరికి ఆకలేస్తుంది? నాకు ఆకలేయడం లేదు. సరే అలాగైతే మీరందరూ వెళ్ళి తినండి. ఇప్పుడు చూద్దాం ఆటనే. నేను వేసిన ఆ ట్రాన్స్పోర్ట్ మసాలా, ఇకపోతే దమ్ దమ్ బిర్యానీ, కక్కు రొట్టి, బుర్ర తందూరి, ఇంకా చాలా అందులో ఉంటాయి. అవి తిన్నాక వీళ్ళు బళ్ళలాగా బిహేవ్ చేస్తారు. బస్ స్టాప్ బస్ స్టాప్ బస్ స్టాప్. ఒక టికెట్ 10 రూపాయలు, ఒక టికెట్ 10 రూపాయలు, ఒక టికెట్ 10 రూపాయలు. డ్రైవర్ బండి ఓకే కండక్టర్. ఇప్పుడు ఈ నలుగురిని కిటీ పార్టీ నుంచి బయటికి పంపుది. ఇద్దరు ముందు, ఇద్దరు వెనక, ఇద్దరు కింద, ఇద్దరు పైన. కార్పొరేటర్ బండికి ఏదో అడ్డం కనుకుంటాను. రండి కూర్చోండి. జాలీగా ఉంది. ఒకే టికెట్ లో నేను 4 ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళొచ్చేసాను. అవునబ్బా, నేను కూడా ఇటువంటి పార్టీ ఇంతవరకు చూసిందే లేదు. ఆల్ థ్యాంక్స్ టు హనీ, బన్నీ, జోర్దార్ ఇంకా పప్పెట్. వీళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ గా మారిన ఐడియా అందరికీ అడ్వెంచర్ గా మారిపోయింది. ఈ డెలివరీ బాయ్స్ అన్ని మాస్క్ వేసుకొని ఈ పార్టీకి వచ్చాడు.
తను సన్నీ పెద్దోడా ఇప్పుడు అర్థమైంది మన ఈ పార్టీని పాడు చేయడానికి మనకి వీడు ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ని సప్లై చేశాడు అందుకనే మనం ఇలా విచిత్రంగా ప్రవర్తించాం హా సన్నీ నువ్వు ముందు ఈ పార్టీకే రాలేదు అంతేకాకుండా ఈ పార్టీని చెడగొట్టాలనుకుంటున్నావు కిటి పిలవకపోతే నా ఇంటికే వెళ్ళను అలాంటప్పుడు నువ్వు పిలవకుండా నీ పార్టీకి నేను ఎలా వస్తాను అయినప్పటికీ నువ్వు పార్టీకి వచ్చావు ఏంటి అనుమానమా కిటీ నిన్ను ఇన్వైట్ కూడా చేస్తుంటుంది మెసేజ్ కూడా చేస్తుంటుంది అప్పుడు నీకు ఇంటర్నెట్ లేదేమో ఫోన్ కూడా చేస్తుంటుంది అప్పుడు నీకు టెలిఫోన్ కట్ అయిపోయి ఉంటుంది కిటీ ఇవి అంత చిన్న మనసు పిల్లి కాదు నేను నిన్ను ఇన్వైట్ చేశాను సన్నీ నీకు మెసేజ్ కూడా పంపించాను చూడు కమ్ టు మై పార్టీ సెండ్ టు సన్నీ 9811 సన్నీ కానీ నా నెంబర్ 99822 సన్నీ అంటే నేనే తప్పైన నెంబర్ కి ఇన్వైట్ చేశానా మెసేజ్ పార్చి పంపించేశాను ఐఎమ్ వెరీ సారీ సన్నీ లేదు సారీ నేనే చెప్పాలి కిటి నువ్వు పార్టీకి పిలవలేదనే ఆ కోపంతో ఇలా చేశాను మొత్తం తప్పు నాదే మన కిట్టి పార్టీలో అందరం మిత్రులమే కాబట్టి నిన్ను మేము క్షమించేస్తున్నాం ఓ అయితే నేను ఈ పార్టీలో ఒకడినా నేను సోఫా మీదకి టవల్ డాన్స్ చేస్తాను అందరినీ నిర్బంధించి మ్యాంగో జ్యూస్ తాగిపిస్తా జనాల్ని అందరినీ పూల్లో వేస్తా Game on! Now game on with Kiko and get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.